కేసీఆర్ వచ్చిన తర్వాతే చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్లు లేకుండా చేసింది కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్లకు బిల్లులు పంపుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక ఇస్త్రీ పెట్టి నడుపుకునే ఆమెకు 55,000 కరెంటు బిల్లు కట్టమని పంపాడు. ఇంకొక ఆమెకు 31,000 బిల్లు పంపాడు. జూబ్లీహిల్స్లో ఈ బిల్లులు ఆగాలి అంటే రేవంత్ రెడ్డి గుయ్యమనాలి. హరీష్ రావు రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు. నాకు ఎవరో తెచ్చిచ్చిర్రు జూబ్లీహిల్స్కి వెళ్ళి. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీ పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది ఎవరి పేరు ఉన్నదంటే మధురాబాయ్ అట. ఎక్కడుంటుంది? రెహమత్ నగర్. మధురాబాయి ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీహిల్స్లో. ఎంత బిల్లు వచ్చిందంటే 55,998 బిల్లు పంపిరు మధురాబాయికి. ఇక ఆమె ఏం కావాలి? ఇడిచిపెట్టు. ఇది మధురాబాయి కరెంట్ బిల్. ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమో 55,000 బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు. ఇది ఇంకోటి బాలమణి ఎక్కడుంటుంది? బోర్బండలు ఉంటుందట. బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీపెట్టే దుకాణానికి 31,723 బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో ఫ్రీ, రేవంత్ రెడ్డి ఏమో 31,000 బిల్లు పంపిండు. అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటేస్తామా? రేవంత్ రెడ్డి 31,000 పంపినావు, దాన్ని నీకే వేస్తామందామా? ఏమందాం మరి? ఆలోచన చేయండి. రేపు ఈ బిల్లులు ఆగాలంటే రేవంత్ రెడ్డి గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీహిల్స్లో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.